మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక మీరు అన్నారు అన్నమయ్య డ్యాము. సార్ ఎంత సిగ్గుతో తలవంచాలి సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాట రాయించుకున్నాడు. ఏమి రాయించుకున్నాడు? పులివెందల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందలు కానీ లేదా రాయలసీమ ముద్దుబిడ్డ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఎన్నో ఇలా పాటలు పాటించుకొని అసలు మామూలుగా హత్యలు చేశారు. కానీ తీరా అన్నమయ్య ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టుకి గ్రీజు పెట్టకుండా మెయింటెనెన్స్ కి డబ్బు లేకపోతే అది ప్రాజెక్ట్ లో ఉన్న గేట్లు కొట్టుకోకపోతే వరదలు వస్తే ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకున్నప్పుడు ఇందాక మీరన్న ఏదైతే రాయలసీమలో కానీ ఇంకో జిల్లాలో కానీ మాకు వాటర్ కావాలని ధర్నాలు చేస్తున్నారో రాష్ట్రోకులు చేస్తారో వాళ్ళు ఆ రోజు ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు మీరు మా మెదవిప్పలా నోరు మాట్లాడాలా? ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే మేము పనులు చేస్తున్నాం కాబట్టి మీరు మా మీద బురద చల్లటానికి రాళ్ళడానికి మీరు మా దగ్గరకు వస్తారా? మరి గతంలో ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చొని చూద్దాం చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఏం చేశారు? అది కదా మాట్లాడాల్సింది. జాకీలేసి లేపుతున్నారంటే ఒక రాజకీయ నాయకుడికి ఏందయ్యా అంటే పని చేసినప్పుడు ఆ పనిని మెచ్చుకోవడమే రాజకీయ నాయకుడు కావాల్సింది. మనం రాజకీయంలో ఉన్నాడు, మనం ఒక నాయకుడు కదా, మనకేం కావాలి? గుర్తింపు కావాలి, గౌరవం కావాలి, రెస్పెక్ట్ కావాలి. సో ఆయన పనిచేశాడు, ఆయన పని చేసుకున్నాడు కాబట్టి ఆయన గౌరవం కావాలని కోరుకుంటూ తప్పే ఉంది. పక్కలో పొగిడారు, కాంగ్రెస్ పార్టీ సీఎం కూడా పొగిడాడు ఆయన్ని, దాంట్లో తప్పే ఉంది. మీ అన్న పొగడాలని మీరు కుళ్ళాలని మీ అన్న పొగడని చెప్పి మీరు ఈషా ఎందుకు మీరు ఎంత బాధపడుతున్నారు? మీరు పని చేస్తే ఎవరు మెచ్చుకుంటారు. మీరే పని చేశారు మెచ్చుకోవడానికి? ఉన్న ఇందాక రాజుగారు చెప్పినట్టు దాదాపు 100కు పైన ప్రాజెక్టుని మీరు స్టాప్ చేశారు కదా. అసలు ఎక్కడన్నా ఈవెన్తో రాజశేఖర్ రెడ్డి గారు కూడా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్రాజెక్టులు కానీ ఏమైనా పథకాలు కానీ ఏమైనా ముందుకు తీసుకొస్తే ఆయన ఆపలా, ఆయన కంటిన్యూ చేసుకున్నారు. హైటెక్ సిటీ కూడా రాజశేఖర రెడ్డి గారు కంటే ముందు నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి కొన్ని కంపెనీలు తీసుకొస్తే ఈ రోజు ఏ కంపెనీ వెనక పంపించరా, ఏ ఎంఏ చేస్తూ దాన్ని స్వాగతించాడు. కానీ మీరేం చేశారు? ప్రజలకే మంచి చేయండి రా బాబు, మీకు అధికారం ఇస్తే మీరు ఏం చేశారు? ఉన్న ప్రాజెక్టులు స్టాప్ చేశారు, కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ చేయలేదు, కమిషనర్ మీద కకృతి పడ్డారు. అరే అన్నమయ్య ప్రాజెక్టు, రాయలసీమలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుంటా పోతే మీ సీఎం ఏం చేశాడు? కనీసం పరామర్శకు కూడా వెళ్ళాల, నవ్వుతా ఎక్కలేసుకుంటే నవ్వుతా కూర్చున్నాడు సార్. ఓకే, ఎస్ నాగార్జున గారు ఒక్క నిమిషం. ఓకే విజయశేఖర్ రెడ్డి గారు, సరే ఇందాక పోలవరం